మహాకవి కాళిదాస్ కుమార సంభవం 29వ భాగం 1-12-25 15వ సర్గలో ఉన్నాం. సైన్యమంతా సమాయుత్తమైంది. యుద్ధం సరగాలి. సేనయో కోలాహల వన సైన్య కోలాహలాన్ని వర్ణిస్తున్నాడు మహాకవి. పరస్పరం వజ్రధరస్య సైనికా ద్విషోపి యోద్ధం స్వకరోద్ధృతా ఆయుధా వైతాళిక శ్రావిత తార విక్రమా అభిద నమీయుర్విజయైషినో రణే సంగ్రామం ప్రళయాపసన్నిపతతో వేలాం అతిక్రామతో వృందారాసురసైన్యసాగరయుగస్యాశేష దిగ్వ్యాపినః కాలాతిథ్య భుజో బభూవ బహుళః కోలాహలః క్రోషణః శైలోత్తాలతటీ విఘట్టనపటుబ్రహ్మాండ కుక్షింభరీః బళ సంగ్రామం ప్రళయాయ సన్నిపతతో వేలామతిక్రామతో వృందారాసురసైన్యసాగరయుగస్యాశేష దిగ్వ్యాపినః కాలాతిథ్యభుజో బభూవ బహుళః కోలాహలః క్రోషణః శైలోత్తాలతటీ విఘట్టనపటుబ్రహ్మాండ కుక్షింభరీ. ఇది శ్రీమద్ శ్రీకాళిదాసకృతౌ కుమార సంభవే మహాకావ్యే సురాసుర సైన్య సంఘట్టన్నామ 15 సర్గ సమాప్త. యుద్ధంలో పరస్పరం గెలవ కోరిన వాళ్ళ యుద్ధం చేయటానికి తమ తమ చేతుల ఆయుధాలు ఎత్తి పట్టుకొన్న వాళ్ళ దేవేంద్రుడి అతని శత్రువైన తారకుడి సైనికు వంది మాగధులు వాళ్ళ పేర్లను ఉచ్చైస్వరంగా దగ్గరగా పాడుతుండగా ఒక సైన్యాన్ని ఇంకొక సైన్యం ఒకరిని మరొకరు సమీపించారు. అంటే సంగ్రామం సిద్ధపడి ప్రళయాన్ని నిశాసనం సృష్టింపకోరి యుద్ధానికై ముందుకు దూకుతున్న మర్యాద న్యాయాచరణ జవదాటుతున్న నియమ నిబంధనను అతిక్రమించి యుద్ధం చేసే వాళ్ళ హద్దు మీరుతున్నవి, అన్ని దిక్కులలో వ్యాపించినవి, యమధర్మరాజు చేసే ఉచిత సత్కారాలు మరణం అనుభవింపపోతున్నవి అయిన దేవదానవుల 2 సైన్య సాగరాల యొక్క గంభీర ఘోష ఎత్తైన తాటి చెట్లు గల పర్వత శృంగాలను కూడా పడగొట్టడానికి సామర్థ్యం కలదై బ్రహ్మాండ భాండం నిండినది, అధికంగా ఎక్కువగా వ్యాప్తి. ఈ అర్థం ఉభయ సైన్యాలకి సంబంధం. అది శార్దూల విక్రీడిత పద్యం. ఇక సాగరాలకి సంబంధించిన అర్థం చెలియలు కట్ట దాటినవై ఉప్పొంగటం వల్ల అన్ని దిక్కులలు. ఇది సైన్యంతో పాటు సాగరం సముద్రాన్ని కూడా ఉద్దేశించి రాశాడు. 2 అర్థాలు. దిక్కులను వ్యాపించి ప్రళయకాలంలో సముద్రపు నీరు ఉప్పొంగటం వల్ల ఎటు చూసినా నీరే ఉండటం వల్ల ఆ నీటి చల్లదన ఆతిథ్యాన్ని అనుభవిస్తున్న దేవ రాక్షస సైన్య సాగరాల గంభీర ఘోష అన్ని చోట్ల. ఇది కాళిదాసు రచించిన కుమార సంభవమని మహాకావ్యంలో సురాసుర సైన్య సంఘట్టం అనే పేరు గల 15వ సర్గాలి ప్రవచన ప్రభాకర ఉపన్యాస కేసరి భాగవత రత్న బిరుదాంకితుడైన బ్రహ్మశ్రీ గోళ్లమూడి వెంకట శ్రీహరి సుబ్రహ్మణ్య శర్మ గారి ఆంధ్ర అనువాదం. 16వ అధ్యాయం సర్గ. అధాన్యోన్యం విముక్తాస్త్రశస్త్రజాలైర్భయంకరైః యుద్ధమాసీత్ సునాసీరాసురారిబలయోర్మహత్ సేనయోర్యుద్ధవర్ణన పత్తిమభీయాయ రణాయ రథినం రథి త్వరంగస్థం త్వరంగస్థో దంతిస్థం దంతినిస్థితః
యుద్ధాయ ధావతాం ధీరం వీరాణం అభితరేతరం వైతాళికాకులాధీశ నామాంజలముదాహరన్. దేవదానవులు కలుసుకొన్న తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు కొట్టటానికై విడవబడిన భయంకరాలైన మోహనాలైన అస్త్రాల ఇంద్రుడి తారకాసురుడి సైన్యాల మధ్య ఘోరమైన యుద్ధం ప్రారంభం అయి ఈ సర్గలోని శ్లోకాలని అనుష్టుపులో రజడు మహాకవి. ఉభయ సైన్యాలలోని పదాతిదళం పాదచారులతో, రథికులతో, అశ్వారూఢులు గుర్రాల మీద ఉన్నవాళ్ళతో, ఏనుగు మీద ఉన్నవాళ్ళతో యుద్ధానికి తలపడ్డారు. ఎవడి జోన్ వాళ్ళది అన్నారు. పరస్పరం యుద్ధం చెయ్యటానికి పరుగు తీస్తున్న వీర యోధుల పేర్ల కులాభిమానం కలిగిన వైతాళి ఇతడు ఈ వీరుడు, ఇతడి పేరిది, దేశమిది అని వాళ్ళ మాటలతో అలంకరిస్తున్నారా అన్నట్టు జయ జయ నినాదాలతో ప్రస్తుతించారు. పఠతాం వంది వృందానాం ప్రవీరా విక్రమావలీం క్షణం విలంబ్య చిత్తాని దదుర్యుద్ధోత్సుకా పురః సంగ్రామానందవర్ధిష్ణౌ విగ్రహే పులకాంచితే ఆసీత్ కవచ విచ్ఛేదో వీరాణాం మిలతాం విధ నిర్దయం ఖడ్గభిన్నేభ్యః కవచేభ్యః సముత్థితైః ఆసన్ వ్యోమదిశస్తూలైః ఫలితైరివ పాండురాః ఖడ్గారుధిర సంలిప్త చండాంసుకర భాసురాః ఇతస్తతోపి వీరాణాం విద్యుతాం వైభవం దధుః విసృజంతో ముఖైర్జ్వాలా భీమా ఇవ భుజంగమాః విసృష్టాః స్వభక్తైరుష్టైః వ్యోమవావ్యానశిరేశరాః బాఢం వపుంసి నిర్విద్య ధన్వినాం నిఘ్నతాం విధః అశోణితముఖా భూమిం ప్రావిశందూరమాశుగాః. ప్రకృష్టులైన యోధులు తమ తమ పరాక్రమ సూచకాలైన విక్రమావళులతో వైతాళిక బృందం బాగా చదువుతుంటే, అంటే పంపు కొడుతున్నారన్నది, కేవలం తాము చెవులతో వింటం మాత్రమే అర్థం బోధపడదనే భావంతో అర్ధగ్రహణ ఆస్వాదం కలిగిన ఆనందాన్ని అనుభవించటానికి ఆ వందిమాగధుల ఎదుట క్షణకాల నుంచి వాళ్ల మాటలపై మనస్సు లగ్నం చేశారు వీరుడు. పులకరించి ఉభయ సైన్యాల్లోని వీరుడు మరొక వీరుడి కలుసుకొన్న వాళ్ళకి సమర ఆనందం, యుద్ధ ఆనందం పెరగటం వల్ల వాళ్ళ శరీరాలు ఉప్పొంగి వాటిపై ఉన్న కవచాలు బిగిసి విరిగిపోయాయి. అంతగా పంపు కొట్టారు. క్రూరంగా కత్తితో నరకబడి కవచం నుండి ఎగురుతున్న దూది పింజల చేత ఆకాశంతో సహా దిక్కులని తనం చేత వచ్చే తెల్లదనంతో తెల్లబడ్డాయా అన్నట్లు కవచాలను పగల కొట్టడంలో వీరులు సమర ఉత్సాహాన్ని చూపించారు. నెత్తూరులో మునిగినట్టు ఇరువైపుల సూర్యకిరణాలు పడటం చేత మెరుస్తున్న వీరుల ఖడ్గాలు గరపు తీగలతో పోల్చదగినవై శోభించాయి. ఆ ఖడ్గాలు వీరుల చేతి నుండి జడిపింపబడుతున్న సూర్యకిరణాలు ఆ వీరుల శత్రు సైన్య వినాశక సామర్థ్యాన్ని, ఖడ్గ విద్యా నైపుణ్యాన్ని చూపిస్తున్నాయని కవిగారి భావం. కోపించిన సుభటుల చేత, అంటే చక్కగా ఉన్నటువంటి కాల్బలం చేత విడువబడిన బాణాలు తమ సుఖముఖాల నుండి అగ్ని జ్వాలలను విడుస్తున్న భయంకరాలైన సర్పాల అన్నట్టు ఆకాశమంతా వ్యాపించి ఒకళ్ళనొకడు బాగా
కొట్టుకుంటున్న ధనుర్ధరుల యొక్క శరీరాలను చీల్చి బాణాలు వేగంగా ప్రయాణించటం వల్ల తమ ముఖాలకు నెత్తురు అంటుకోకుండానే భూమిలోకి చాలా దూరం ప్రవేశించి ఇక్కడ బాణాలకు అశుగం అంటే వేగంగా పోయేది వేగంగా పోయేది అనే అర్థం చాలా సార్థకంగా ఉపయోగించారు. నిర్భిద్యస్దంతి పూర్వం పాతయామాసురాశుగా సేతు ప్రవరయోధానాం ప్రీతానాం మాఘవోత్సవే జ్వలదగ్నిముఖైర్బాణైర్నిరంధ్రైరితరేతరం ఉచ్చైర్వైమానికావ్యోమ్ని కీర్ణే దూరమపాసరన్ విభిన్నం ధన్వినాం బాణై యథార్థమివ విహ్వలం రరాస విరసం వ్యోమ శ్యేన ప్రతిరావనచ్చలాత్ చాపైరాకన్నమాకృష్టైర్విముక్తా దూరమాశుగాః అధావన్ రుధిరాస్వాద లుబ్ధా ఇవ రణైషినాం గృహీతః పాణిభిర్వీరై వికోశ ఖడ్గరాజయః కాంతిజాలచ్చలాదాజౌ వ్యహస దివః ఖడ్గాక్షోణిత సందిగ్ధా నృత్యంతో వీరపాణిషు రజోఘనేరణేనంతే విద్యుతాం వైభవం దద్దుః కుంతాశ్చ కాశిరే చండం ఉల్లసంతో రణార్ధినాం జిహ్వా భోగాయమస్యేవ లేలిహానారణాంగణే. ఆ యుద్ధ ఉత్సాహంలో సంతోషించిన వీరశ్రేష్ఠుల బాణ ఏనుగుల శరీరాల నుండి దూసుకుపోయి వాటి శరీరాలను నేల కూల్చేసి ఆ తర్వాత ఆ బాణాలు కూడా కింద పడ్డాయి. ముందు ఏనుగులు, తర్వాత బాణం. ప్రజ్వలుతున్న అగ్నిముఖాల నుండి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నట్టు ఎడతెగని బాణాల చేత ఆకాశమంతా నిండిపోగా దివ్య విమానాలపై విష్ణు ఆది దేవత అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయి ధనుర్ధరుల యొక్క బాణాలతో చీల్చబడిన, అందువల్లనే బాధతో దుఃఖపడుతున్న, విరసమైన, కర్తవ్యం మరచిన ఆకాశం గ్రద్దల అరుపు అనే దిశతో కర్ణ కఠోరంగా అరిచిందా అన్నట్టు చెవి వరకు లాగబడి విడువబడి యుద్ధం చెయ్యకోరే యోధుల యొక్క ధనుస్సుల నుండి విడువబడిన బాణాలు నెత్తురును చవి చూచటంలో అంటే రుచి చూడటం ఆశ కలవా అన్నట్లు దూర ప్రాంతాలకు పరిగెత్తాయి. అంటే ఎంత దూరంలో వీరులున్నా వాళ్ళని కుట్టాయి. వీరుల చేతితో కుట్టబడి గొరలేని ఖడ్గ పంక్తి తమ నుండి వెలువడే కాంతి జాల అనే మిషతో యుద్ధంలో వీరులైన శత్రువులను సంహరించు కార్యక్రమంలో మేమే సమర్థులం, ఇతరులెవ్వరికి చేత కాదు అని చాటుతూ ఆనందంతో నవ్వుతున్నాయా అన్నట్లు మెరిసిపో నెత్తురులో మునిగిన ఖడ్గాలు వీరుల చేతులలో నాట్యం చేస్తూ దుమ్ముతూ నిండి అపార యుద్ధ భూమిలో మెరుపు తీగల వైభవాన్ని చూపిస్తాయి. యుద్ధ భూమిలో ప్రచండంగా ప్రదీపించే కుంతాలు, ప్రాస అనే ఆయుధాలు నాలుకలు పైకి చాచి నాకుతున్న యముడి నాలుకల అన్నట్టుగా ప్రకాశించాయి. ప్రజ్వలన్ కాంతి చక్రాణి వరచక్రినా చండాంసు మండల శ్రేణి రణవ్యోమని బభ్రము కేచిద్వీరై ప్రణాదైశ్చ వీరాణామభ్యుపేయుషాం నిపేతః క్షోభతో ఆహాత్ అపరే ముముహు మదాత్.
కశ్చిదభ్యాగతే వీరే జిఘాంసౌ ముదమాదధౌ పరావృత్య గతే క్షుబ్ధే విషసాదాహ ప్రియః బహుభిః సహ యుద్ధ్వా వా పరిభ్రమ్య రణోల్బణాః ఉద్దిశ్య తానుపేయః కేపి ఏ పూర్వవృతారణే అభితోభ్యాగతోన్యోద్ధుం వీరాన్ రణమదోద్ధతాన్ ప్రత్యనంద ప్రత్యనంద భుజాదండ రోమోద్గమభృతో భటాః శస్త్రభిన్నేభ కుంభేభ్యో మౌక్తికానిచ్యుతాన్యధః అధ్యాహవ క్షేత్రముక్త కీర్తిబీజాంకురశ్రియం సురాసురా వీరాణాం యుద్ధవర్ణన వీరాణాం విషమైర్ఘోషైర్ విద్యుద్విద్రుదా వారణారణే శాస్యమానా అవిక్రాసా భేజు ధూతాంకుశా దిశః మహాకాంతితో వెలుగొందేటువంటి కాంతి మండలం కలవి సూర్యమండలపు శోభ వంటి శోభ కలవి చక్రాయుధాలను చేపట్టి యుద్ధం చేసే వీరశ్రేష్ఠుల చేతులలో చక్రాలు భూమి అనేటువంటి ఆకాశంలో స్వేచ్ఛగా పరిభ్రమించి ఎదురెదురుగా వచ్చిన వీరుల యొక్క సింహనాదాల చేత క్షోభించిన కొందరు వీరు మతి చెలించిన వాళ్ళే మూర్ఛపోయి గుర్రాల నుండి కింద పడి మరికొంద గర్వం వల్ల మాటి మాటికి తెలివిని కోల్పోయా ఒక వీరుడు యుద్ధం చేయటంలో ప్రీతి కలవాడై తన ఎదిటికి రాగా తన కోరిక తీరని దాన్ని సంతోషం ఈదని దెబ్బల చే క్షోభించబడ్డవాడు ఆ వచ్చిన వీరుడు వెనక్కి తిరిగి పోగా తన కోరిక నెరవేరనందుకు ఏడ్చారు. యుద్ధంలో ఉద్భటులైన కొందరు యోధులు చాలామందితో పోరాడిక పరిభ్రమించిక యుద్ధం చెయ్యటానికి వాడికే ఎదురయ్యారు. ఎవరెవరితో యుద్ధం చేయటానికి అంగీకరించారో ఎవరెవరితో పూర్వం యుద్ధం చేశారో వాళ్లతోనే మళ్ళా యుద్ధం చేశారు తప్ప ఒకడు వదిలిపెట్టిన వాడిని ఇంకోడు పట్టుకోలేదు, వాడితో యుద్ధం చేయాలి. దృఢాలైన భుజాలు పొలక్కరించి యోధులు యుద్ధ మదం చేత ఉద్ధతులై అందువల్లనే యుద్ధం చేయటంలో చుట్టుముట్టి వస్తు శత్రువులను చూసి చాలా సంతోషపడ్డా. శత్రువుల చేత పగలగొట్టబడిన మదగజాల కుంభస్థలాల పైనుండి కింద దారి పడుతున్న ముత్య యుద్ధ భూమి అనే పొలంలో నాటబడిన కీర్తి బీజాల మొలకల అన్నంతగా శోభిస్తున్నాయి. సురాసుర వీరుల యుద్ధంలో దుస్సహాలైన వీర ఘోషలకు భయపడి పారిపోతున్న ఏనుగు మావటుల చేత శాసింపబడుతున్నవైన అంకుశపు పోటులను లక్ష్య పెట్ట భయంకరణ దిక్కులకు పారిపోయి రణే బాణగణైర్భిన్నాభ్రమంతో భిన్నయోధిన నిమమజ్జుర్నిరద్రౌక్త నిమ్నగాసు మహాగజా అపారే సుక్సరిపూరే రథేషూచ్చైస్తరేష్వసి రథినో అభిరివం వృద్ధా హాంకృతై విసృజంచరాన్ ఖడ్గ నిర్లూన మూర్ధానో వ్యాపత్తంతోపి వాజినః ప్రథమం పాతయామాసు రసినాదారితానరీన్ వీరాణాం శస్త్రభిన్నాని శిరాంసి నిపతంస్యపి అవధాంతంతదష్టోష్ట భీమాస్య అభిరిపుం క్రుధా శిరాంసి వరయోధానాం అర్ధచంద్రహృతాన్యలం అవధానాభృశం పాదై శేనా వ్యాసశిరే నభః పురోధాదభ్యాపబద్ధంతి అభ్యాపబద్ధంతి
పతద్దంతి దంతారూఢ పదాత్తయః అశ్వారోహ గజారోహ ప్రాణాన్ ప్రాణై ప్రాసై అపాహరన్ శస్త్ర ఛిన్న గజారోహ విభ్రమంత ఇతస్తతః యుగాంతవాత చరితాః శైలా ఇవ గజా బభుః మిలితేషు మిథో యోద్ధుం దంతిషు ప్రసభం భటాః అగృహ్ణన్యుద్ధమానాశ్చ శస్త్రై ప్రాణాన్ పరస్పరం. యుద్ధంలో శత్రు బాణ సమూహాలచే మావటివాడు కొట్టబడగా తాము కూడా దెబ్బతిన్నవ గిర్రా గిర్రా తిరుగు మహాగజా గాయపడిన యోధుల యొక్క దానితో ఒకటి కలుస్తున్న రక్తపు నదుల్లో మునిగిపోయి రథాలు ఎత్తైనప్పటికీ లోతైన అపారమైన నిత్తుడి ప్రవాహంలో మునుగుతుండగా వాటిపైనున్న రధికులు కోపించి హుంకారంతో భయపెడుతూ శత్రువుల మీదికి శరవర్షాలు బాణవర్షం కురివి. కత్తి చేత నలకబడిన వాళ్ళైన యోధులు తమ గుర్రాల మీద నుండి కిందికి పడుతున్న వాళ్ళైనా తమ ఖడ్గాలతో శత్రువుల తలను నరికి వాడిని కింద పడి తర్వాత తాము పడ్డారు, తర్వాత వాళ్ళు పడ్డారు అన్నారు. శస్త్రాల చేత నరకబడి కింద పడినా కింది పెదవిని కొరుకు భయంకరమైన వీరుల యొక్క తల కోపంతో శత్రువుడికి ఎదురుగా పరిగెత్తడం ప్రారంభి అర్ధచంద్రాకారపు బాణాల చేత నరకబడిన శ్రేష్ఠ యోధుల యొక్క తలలు గ్రద్ద తమ పాదాలతో పట్టుకొని ఆకాశంలోకి ఈరిపోయి పదాది దళాలలోని అంటే భూమి మీద యుద్ధం చేసే సైనికులు అశ్వ సైన్యంలోని వాడు కోపం వల్ల తమ ఎదుటికి వస్తున్న వీరుల ప్రాణాలను ఈటలతో సంహరించేసి గజారూఢులైన వీరుడు తల శస్త్రాల చేత నరకగా భయపడిన ఆ ఏనుగు ప్రళయ ప్రభంజనం చేత వెలగొట్టబడి పర్వత శిఖరాల అన్నట్టుగా ఇటు అటు తిరుగుతూ శోభించాయి. యుద్ధం చేస్తే కోరిక గజారూఢులైన భటులు ఒకళ్ళతో ఒకరు యుద్ధం చేస్తూ తమ తమ శస్త్రాలతో ఒకళ్ళనొకరు బలవంతంగా చంపుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఆవేశమే తప్ప ఉచ్చ నీచాలేం కనపడు. వృషామిధో మిరందంతీదంత సంఘర్షజోనల యోధాన్ శస్త్ర హృత ప్రాణ అదహ సహసారిభిః అక్షిప్తాదది దంత్రీంద్రై కోపనై పత్తయ పరం తదసూనహరస్ఖడ్గ ఖడ్గఘాతై స్వస్య పురఃప్రభూః ఉక్షిప్య కరిభిర్దూరాన్ ముక్తానాం యోధినాం దివి ప్రాపి జీవాత్మ దివ్యా గతిర్వా విగ్రహైర్మహీ ఖడ్గైర్ధనబలాధారై నిహత్య కరిణాం కరాం తైర్భూవాపి సమం విద్వాన్ సంతోషం స న భటాయ యయు అక్షిప్యాదివం నీతాః పత్తయః కరిభిః కరైః దివ్యాంగనాభిరాదాతుం రక్తాభిర్దుతమీశిరే ధ్వనిద స్ఫురగారూఢ గజారోహాన్ చరైక్షతాన్ ప్రత్యక్ష మూర్ఛితాన్ భూయో యోద్ధుమాశ్వసిత చిరం క్రుద్ధశ్చ దంతిరహాపత్తి దిగృష్ఠోరసినాంకురకరం నిర్విద్య దంతముసలా వారురోహ జిఘృక్షయా. అది కోపంతో ఒక ఎదురుపడిన ఏనుగుల దంతాల సంఘర్షణ వల్ల పుట్టిన అగ్ని శత్రువుల చేత శస్త్రాల చేత చంపబడి యోధులను వెంటనే దహించేసింది.
బాగా కోపించిన గజేంద్రుల చేత విసరివేయబడిన తొండంతో పట్టుకోబడి పాదచారులై యోధులు తమ ప్రభువుల ఎదుట తమ ఖడ్గ ప్రకారాలతో ఆ గజేంద్రుడి ప్రాణాలు తీశారు. ఏనుగులు పైకెత్తి ఆకాశంలోకి దూరంగా విసరబడిన యోధుల యొక్క ప్రాణాలు స్వర్గ మార్గాన్ని పొందాయి. కేవలం ఆ యోధుల శరీరాలు మాత్రం భూమికి చేరాయి. తెల్లని అంచుగల నోరటం వల్ల వాడి అయి అద్వితీయాలైన ఖడ్గాలు అంటే కత్తు భూమితో పాటుగా ఏనుగుల తొండాలను కూడా నరికి సైనికులు తృప్తి పొందలేకపోయి ఏనుగులు తమ దండాల వంటి తొండాలతో లాగి పైకెత్తి ఆకాశం వైపుకు చేర్చిన పాదచారుల ప్రేమతో రంభాది అప్సరసలు వేగంగా చేపట్టాలని కోరుకున్నారు. అప్సరసలు అహమహమికతో నేను ఈతడిని స్వీకరిస్తా, వీడిని స్వీకరిస్తా, వీడు బాగా యుద్ధం చేశాడు పోటుగాడు అని తొందరపడి ఎవరికి కావాలంటే వాడిని చేసుకోవడానికి వాడు ముందుకొచ్చారు. గుర్రానికి యుద్ధం చేస్తూ ధనుర్ధరులైన యోధులు తమ బాణాలచే గాయపడి అందువల్లనే మూర్ఛితులైన గజారూఢులైన వీరులను చూసి వాళ్లతో మళ్ళా యుద్ధం చెయ్యగోని తెప్పరిల్లే వరకు ఎదురు చూస్తూ పాదచారి అయిన ఒక యోధుడు కోపించి తనను చంపకోరుతున్న ఏనుగు యొక్క తొండాన్ని కత్తితో నరికి ముక్కలు చేసి ఇంకా ఆ ఏనుగు పట్టుకోవాలి రోకలిలాగా దృఢమైన దాని దంతాలపైకెక్కేశారు. ఖడ్గేన మూలతో హత్వా దంతినో రదనద్వయం ప్రాతివక్షే ప్రవిష్టోపి పదాతిర్నిరగాధృతం కరేణ కరిణా వీరః సుగృహీతోపి కోపినా అసినానోంజహారాసు తస్యైవ స్వయమక్షతః త్వరంగి యుద్ధవన త్వరంగీ త్వరగారూఢం ప్రాసేనాగచ్చ వక్షసి పతతస్తస్య నాజ్ఞాసి ప్రాసఘాతం స్వకే హృది ద్విషాప్రాస హృతప్రాణో వాజిపృష్టదృఢాసనః హస్తోద్ధృతమహాప్రాసో భువి జీవన్నివాభ్రమత్ త్వరంగసాదినం శస్త్రహృతప్రాణం గతం భువి అబద్ధోపి మహావాజి న శాస్త్రునయనోచ్ఛయత్ భల్లేన సితధారేణ భిన్నోపి రుకుడాస్వగః నామూర్ఛత్కోపతో హంతుం ఇయేష ప్రపతన్నపి. ఒక పాదచారి ఏనుగు యొక్క రెండు దంతాలు పైకి కత్తితో మొదలంటా నరికేసి వెంటనే శత్రు సైన్యంలో ప్రవేశించి కూడా శత్రు సైన్యం నుండి బయటపడి కోపంతో ఏనుగు యొక్క తొండం చేత బాగా పట్టుకోబడి ఒకానొక వీరు తన కత్తితో ఆ ఏనుగు ప్రాణాలనే హరించేసి తాను మాత్రం గాయపడి అంటే ఇప్పుడు ప్రస్తుతం కాల్బలం యొక్క యుద్ధం చెప్పి తర్వాత ఆశ్వికుల గుర్రపు దళం యుద్ధం ఎలా చేస్తారు. అశ్వారూఢులైన ఒక యోధుడు మరొక అశ్వారూఢుని తన బల్లెంతో వక్షస్థలంలో కొట్టి శత్రువు పడటం చూసి ఆనందంతో ఆ చచ్చినవాడు బల్లెంతో తన హృదయంలో కొట్టిన బల్లెపు దెబ్బలు తెలుసుకోలేకపోయాడు. అంటే ఎవరి ఇద్దరు కొట్టుకున్నారు. శత్రువు చేత బల్లెమనే ఆయుధం చేత చంపబడ్డవాడై గుర్రపు వీపు మీద స్థిరంగా కూర్చు అంతకుముందు దృఢంగా కూర్చొని ఉన్నందువల్ల మరణించిన తర్వాత కూడా దృఢ ఆసనంలోనే ఉండడం సరైంది అని తన చేతితో మహాశూలాన్ని ఎత్తిపట్టుకొని ఇంతకు పూర్వం కదులుతున్న గుర్రంపై కూర్చొని ఉండటం వల్ల మరణించిన తర్వాత కూడా ఆ భ్రమణాన్ని కొనసాగిస్తూ బ్రతికి ఉన్న వాడిల యుద్ధ భూమిలో ఇంకొకడు భ్రమించేట్టుగా చేసి
తననెవరు బంధించకపోయిన ఒక మహాశ్వం కన్నీరు విడుస్తూ శత్రువుల శస్త్రాల చేత చంపబడి నేలపై పడిన రౌతుని అంటే తను నడిపేవాడిని వదిలి వెళ్ళలేకపోయి శత్రువు చేత వాడి అయిన బళ్ళాలతో చీల్చబడిన వాడైన ఒక ఆశ్వీకుడు రౌతు మూర్ఛపో కానీ కోపం వల్ల గుర్రం నుండి కింద పడటం చేత తన శత్రువుని చంపాలనుకున్నాడు. మిథ ప్రాసాహతౌ వాజిచ్యుతౌ భూమిగతౌ వృషా శస్త్రాయుయుధతౌ కౌచి కేశి భుజాభుజి రథినో రథిభిర్బాణైరుత ప్రాణాదృఢాసన క్షత కార్ముక సంధానా స ప్రాణా ఇవ మే నిరే న రథినం భూయ ప్రాహరక్షత్రమూర్జితం ప్రత్యస్వనంతమస్మన్విచ్చ నాతిస్తద్యుతై ద్యుధి లోభతః అన్యోన్యం రథినౌ కౌచిత్ గత ప్రాణౌ దివంగత ఏకామప్సరసం ప్రాప్య యుయుధాదేవనాయుధౌ విధో అర్ధచంద్ర నిర్లూన మూర్ధానౌ రథినౌ రుచ కేజరే భువి నృత్యంతౌ స్వకబంధావపశ్యతాం రణాంగణే శోణిత పంచపిచ్చలే కథం నందృతు ధృతాయుధ నందృతూర్యేషు పరేతయోషితాం గణేషు గాయచ్చు కబంధరాజయ. ఒకళ్ళనొకడు ప్రాసమని ఆయుధంతో పొడుచుకొన్నవాడు. గుర్రాల నుండి కిందకి పడిన ఇద్దరు యోధులు కోపంతో చిన్న కత్తితో యుద్ధం చేసే శస్త్రికంట. తర్వాత జుట్టు పట్టుకొని తమ భుజాన్ని పట్టుకొని ద్వంద్వ యుద్ధం చేసి రథారూఢులవటం చేత బాణాల సహాయంతో చంపబడిన దృఢమైన ఆసనం కలవాడు ఊడిన వింటి నారిని సంధానం చేసుకుంటూ సిద్ధపరుస్తున్నవాడు అవటం చేత ఆ రథికులు చూపరుల చేత బతికే ఉన్నారా అనిపిస్తుంది. రథారూఢుడు శస్త్రపు దెబ్బ చేత స్పృహను కోల్పోయిన రథికుడిని మళ్ళీ కొట్టల. కానీ యుద్ధం చెయ్యాలని ఆశతో రథికుడు మళ్ళా స్పృహలోకి రావాలని కోరుకుంటుంది. అంటే స్పృహ కోల్పోయారు. శ్రేష్టమైన ఆయుధాలు గల ఇద్దరు రథికులు ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు మరణించి స్వర్గానికి వెళ్ళి అక్కడ ఇద్దరం ఒకే అప్సరస నాకు ఆమె కావాలి అని పోటీ పడుతున్నారు. అక్కడ కలహరించినారు, ఇక్కడ కలహం అయిపోయి ఒకళ్ళనొకరు తలలు అర్ధచంద్రాకారపు బాణాలతో నరుక్కొని ఆకాశచారులై తేజోవంతులై ఇద్దరి రథికులు భూమిపై నాట్యం చేస్తూ తమ ముండేలను చూసి సంతోషిస్తారు. తూర్యాలు వాద్యాలు మ్రోగుతుండగా స్త్రీ పిశాచ సమూహాలు పాడుతుండగా ఆయుధాలు ధరించి ముండేల సమూహం నెత్తుటి బొరదలుగా యుద్ధ భూమిలో అతి కష్టంగా నాట్యం చేసి ఈ శ్లోకం ఉపజాతి వృత్తంలో చేశారు. సమరే తారకశాస్త్రదిక్పాలక సమ్ముఖ ఆగమ ఇది స్వరరిపుర్యుక్తే యుద్ధే సురాసుర సైన్యయో రుధిర సరితాం మజ్జద్దంతి వజ్రే నంది వ్రజేషు తటేశ్వరం అరుణ నయన క్రోధాద్ భీమ భ్రమద్భృకుటీముఖ సపది కకుభామీశాన్నభ్యాగమ స యుయుచ్ఛయా. ఇది శ్రీమద్ మహాకవి కాళిదాసకృతౌ కుమార సంభవే మహాకావ్యే సురాసురసేన సంగ్రామ వర్ణనం నామ షోడశ సర్గః సమాప్తః. యుద్ధంలో తారకు అష్టదిక్పాలుకుల ఎదుటకే రావడం
పైన పేర్కొట్టబడిన దేవసైన్యం మధ్య యుద్ధం జరుగుతుండగా నెత్తిటి నదుల తీరాల గజ సమూహాలు మునుగుతుండగా చాలా కోపం కారణంగా ఎర్రబడ్డ కళ్ళతో నుదిటిపై భయంకరమైన కనుబొమ్మ ముడి తిరుగుతుండగా దేవశత్రువైన తారకాసు యుద్ధం చెయ్యాలనే కోరికతో ఇంద్రుడి యొక్క దిక్పాలకుల యొక్క ఎదుటికి వచ్చా. ఇది శ్రీ మహాకవి కాళిదాసు రచించిన కుమార సంభవం అనేటువంటి మహాకావ్యంలో సురాసుర సేనా సంగ్రామ వర్ణనమనే పేరుగా 16వ సర్గాకి ప్రవచన ప్రభాకర ఉపన్యాస కేసరి భాగవత రత్న బిరుదాంచితుడై బ్రహ్మశ్రీ గోళ్ళమూడి వెంకట శ్రీహరి సుబ్రహ్మణ్య శర్మ గోళ్ళమూడి వెంకట శ్రీహరి సుబ్రహ్మణ్య శర్మ చేసిన ఆంధ్ర అనువాదం. రేపు 17వ సర్గలోకి ప్రవేశిస్తాం. దీంతో తారకాసుర వధ అయిపోతుంది.